హాయ్ అండి అందరికీ. రీసెంట్ గా భారత రాష్ట్రపతి గారు రాజ్యసభకు 4 సభ్యులను నామినేట్ చేశారు కదా. వారి పేర్లు మరియు రాజ్యసభ యొక్క ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ భారత రాజ్యాంగంలోని 5వ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది. 5వ భాగంలోని ఆర్టికల్ 79 నుంచి 123 వరకు భారత పార్లమెంటు గురించి తెలుపుతుంది. పార్లమెంటు అనగా రాజ్యసభ, లోక్సభతో పాటు భారత రాష్ట్రపతి కూడా అందులో భాగం. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 1 ప్రకారం రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250కి మించరాదు. 250 మంది సభ్యులలో 238 మంది సభ్యులు రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడతారు మరియు 12 మంది సభ్యులు భారత రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడతారు. ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 1A ప్రకారం భారత రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తారు. సాహిత్యం, కళలు, శాస్త్ర విజ్ఞానం, సాంఘిక సేవ మొదలైన రంగాల నుండి విశేష అనుభవం గల వ్యక్తులను ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రి మండలి సలహా మేరకు భారత రాష్ట్రపతి ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం నామినేట్ చేస్తారు. ఇప్పుడు 4 పేర్లను చూద్దాం. మొదటి వ్యక్తి హర్షవర్ధన్ శ్రింగ్లా. ఈయన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి. ఈయన 2023లో G20 సారథ్య బాధ్యతలు ఇండియాకి లభించినప్పుడు ప్రధాన సమన్వయకర్తగా పనిచేశారు. రెండవ వ్యక్తి ఉజ్వల్ నికామ్. ఈయన ప్రముఖ న్యాయవాది. మూడవ వ్యక్తి మీనాక్షి జైన్. ఈమె ప్రముఖ చిత్రకారిణి. 2020లో పద్మశ్రీ పురస్కారం లభించింది. మరియు నాలుగవ వ్యక్తి సి సదానంద మాస్టర్ గారు. ఈయన కేరళకు చెందిన ఉపాధ్యాయుడు. థ్యాంక్ యూ.